ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మార్చి 3వ తేదీ నుండి అనగా మనకు 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటకు రాకూడదని చెప్పేసి మనకి ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం అయితే వచ్చేసిందండి. అయితే ఆ ప్రమాదం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రీసెంట్గా వర్షాలు అయితే కురిశాయి. మనకేంటంటే ఈ అల్పపీడనం ఏదైతే శ్రీలంకలో ఏర్పడిందో, సో ఆ అల్పపీడనం కారణంగా మనకేంటంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. అయితే వర్షాలు కురిశాయిలే, చల్లగా ఉందిలే వాతావరణం అనుకున్నప్పటికీ ఇప్పుడు మనకు భానుడు అనగా మనకు ఎండలు తీవ్ర స్థాయిలో అయితే మనకు ఎదుర్కోవాలని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. మార్చి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ తెలంగాణలో ఈ వారం ఎండలు దంచి కొట్టబోతున్నాయి. వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. మార్చి 3 నుండి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం అయితే ఉందని ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ జిల్లాలు చూసుకున్నట్లయితే భద్రాద్రి జిల్లా, ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల్లో 39 నుండి 41 డిగ్రీలు సెల్సియస్ వరకు ఎండలు నమోదవుతాయని చెప్పేసి, హైదరాబాద్లో ఇక్కడ చూసుకున్నట్లయితే 36 డిగ్రీల నుండి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండవచ్చన్నారు. ఇక వేసవి ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే మార్చి 3 నుండి 7 వరకు భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదు కాబోతున్నాయి. అలాగే మనకేంటంటే ఎవరైనా బయటకు వెళ్ళాలంటే తప్పనిసరిగా క్యాప్స్ కానివ్వచ్చు, అలాగే సేఫ్టీ అనేది చూసుకొని మీరు బయటకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా సేఫ్టీ లేకుండా బయట తిరిగితే కనుక మనకు వడదెబ్బ సో ఈ విధంగా తగిలి మన యొక్క ప్రాణానికి ప్రాబ్లం అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఇదంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి ప్రమాదం. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.